ప్రపంచమంతా ఈ జగమంతా ఎప్పటి నుంచో ఆశించిన అయోధ్య బాలరాముడి యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ఇక్కడ ఈ ఊర్లో కానీ ప్రతి ఊర్లో కానీ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడం చాలా సంతోషం. జై శ్రీరామ్. దీనికి దాదాపు ఈ కార్యక్రమం కోసం పాపం ఆ రోజుల్లో కరసేవకులు ఎంతమందో కష్టపడి 500 సంవత్సరాల పోరాటం తర్వాత 4 సంవత్సరాల 2 నెలల కిందట నవంబర్ 9వ తేదీ నాడు 5 మంది సుప్రీంకోర్టు జడ్జీలు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రధాన అంశము ముస్లింలకు కూడా సంబంధించిన వాళ్ళకు కూడా సపరేట్గా ప్యాకేజ్ పెట్టారు. నాకు రాత్రి చాలా సంతోషమైన కార్యక్రమం. ముస్లిం పెద్దలు కూడా గమనించి మీరు కూడా అందరూ ప్రార్థనలు చేయండి, ఎవరు విమర్శించొద్దు అని చెప్పడం చాలా సంతోషం. కారణం మనమంతా ఒకటే. అందులో రామరాజ్య పాలన ఎందుకు ప్రధానం అంటే ఆయన యొక్క ధర్మపాలన. పన్నులు తక్కువగా రాబట్టాలా, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలా, శాంతి భద్రతలు బాగుండాలా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించేదానికి కారణం చాలామందిని దేశవ్యాప్తంగా ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా పిలవడం జరిగింది. 4000 మంది సాధు పుంగవులు అయితే 4000 మంది ఈ దేశంలోని విదేశాలని ప్రముఖులు, 50,000 మందితో పోలీసు భద్రత, 40,000 కోట్లతో అయోధ్య ట్రస్ట్ ఫండ్స్ కాకుండా ట్రస్టుకు 4,000 కోట్లు రావడం జరిగింది. నా వంతుగా కూడా నేను స్వయంగా 10 లక్షలు ఇవ్వడమే కాకుండా చాలామందికి చెప్తే పాపం 60 లక్షలు, నా 10, 60, 70 లక్షల రూపాయలు సందా ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకు? మంచి పాలన జరగాల, ఈ దేశం సుభిక్షంగా ఉండాలా, పన్నులు తక్కువగా ఉండాలా, అది సక్రమంగా ప్రజలకు చేరాలా, అన్ని రకాలుగా బాగుపడాలా. రోడ్లు కానీ, ఇండ్లు కానీ, టాయిలెట్ కానీ, మత సామరస్యం కానీ, కరెంటు కానీ, ఆరోగ్యం కానీ, విద్య కానీ, సంక్షేమం అంతా జరగాల. ఇప్పుడు పాలన చూస్తే నేను ఘోరంగా ఉంది పరిస్థితి. త్రాగునీళ్ళను కూడా ఇక్కడ అమ్ముతారంటే, నేను త్రాగునీళ్ళను ఆ రోజు 10 పైసలకు లీటర్ పెడితే అది 2 రూపాయలు 3 రూపాయలకు అమ్ముతారంట. కరెంటు రేటు పెంచినారు, వ్యాపారాలు తగ్గిపోయినాయి, భూ కబ్జా జరుగుతుంది, ఇసుక దోపిడీ జరుగుతుంది, నాటు సారాయి రూపంలో అమ్ముతారు, దేవుడిచ్చిన ఎర్రచందనం కూడా అమ్ముతారు, కాంట్రాక్టర్కు బిల్లు ఇవ్వడంలే, రైతులు నష్టపోయినారు, చేనేతలు నష్టపోయినారు. ఈ ఊళ్ళో చేనేతలు ఈ ఊళ్ళో ఇప్పుడు నేను వ్యాపారాల్లో గమనిస్తే దమనం జిల్లా వ్యాపారాల మోరుగుళ్ళు చెప్తున్నారు, చేనేత రంగం కుదేలైంది, రైతులు తీవ్రంగా నష్టపోయినారు. ఈ జగన్ రెడ్డి గారు కరువు ప్రకటించాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.